మీలో ఎంతమంది 'విక్రమ్' యొక్క ఇంకొక్కడు మూవీ చూసారు? సో, ఇందులో స్టార్టింగ్ సీన్ చూస్తే గనక మీరు ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చి ఒక పఫ్ తీసుకుంటాడు. సో, అది తీసుకోగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి ఆ ప్యూపిల్స్ డైలేట్ అయ్యి ఆహ్, లైక్ వెరీ పవర్‌ఫుల్ మ్యాన్ అయిపోయి మొత్తం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించుండొచ్చు. కానీ అందులో ఎలా చూపిచ్చారంటే, ఆ డ్రగ్ తీసుకోగానే మనకి అడ్రినలిన్ రష్ వచ్చేస్తుంది. నార్మల్‌గా ఈ అడ్రినలిన్ రష్ అనేది మన బాడీలో జరుగుతుంది. సో, ఈ అడ్రినలిన్‌ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం భయం పడి బాగా ఎక్సైట్ అయ్యి థ్రిల్ అవుతామో అలాంటప్పుడు గానీ, లేదా ఫైట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఒక ఆహ్, డేంజర్‌ని మనం ఫైట్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ అడ్రినలిన్ రష్ అనేది చూస్తాం మన బాడీలో. సో, ఏం లేదు. మన బాడీలో ఉండే అడ్రినలిన్ హార్మోన్ అనేది మన బాడీని ప్రిపేర్ చేస్తుంది. ఎయిదర్ టు ఫైట్ ఆర్ టు రన్ అవే. సో, ఈ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌లో ఏం జరుగుతాయంటే, మన ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. ఆ బ్లాకెస్ట్ పోర్షన్ పెద్దగా అవుతుంది. సో, అలా అవ్వడం వల్ల మన విషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నామో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. అలానే మన మజిల్స్‌కి ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలి. సో, అందువల్ల బ్లడ్ సప్లై మొత్తం మజిల్స్‌కి పూల్ అప్ అయిపోయి మన పోరాటం అంటే లైక్ డిఫెన్స్ మెకానిజంని ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. ఇక మన బ్రీతింగ్ రేట్ కూడా పెరిగిపోతుంది. రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ మన హార్ట్ రేట్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో దట్ మన బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్‌కి సప్లై అవ్వడం కోసం. సో, ఎంత అద్భుతమైన థింగో కదా! సో, ఈవెన్ ఈ అడ్రినలిన్ మెడికేషన్ కూడా లైక్ లైఫ్ థ్రెటనింగ్ అంటే లైక్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎండ్ స్టేజ్ అప్పుడు కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బతికే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయన్నమాట. మళ్ళీ హార్ట్‌ని రివైవ్ చేయడం కోసం ఇంజెక్షన్ కూడా ఎమర్జెన్సీ మెడికేషన్‌గా ఇస్తూ ఉంటారు.